టీంలో ఎవరు చేయలేదు. ఒక్క క్షణం కూడా పడుకోలేదు వాళ్ళు. అంత వర్క్ చేశారు. సో ఈ స్టేజ్ మీద వెనకాల ఉన్నారా టీము, అండ్ డైరెక్షన్ టీం అండ్ ప్రొడక్షన్ టీం. ఆశాకిరణ్ నువ్వు ప్రొడక్షనే చెయ్యూపు. ఈ ప్రొడక్షన్ టీం వీళ్ళకి అసలు చాలా టూ మచ్ అండి. వాళ్ళ హెల్త్ ఏమైపోతాయని కూడా నేను భయపడ్డా. అంత బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఆ డేట్కి మేము సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలిగాం. అండ్ వీళ్ళతో పాటు మద్రాసులో రికార్డింగ్ చేసిన మా లియోన్ జేమ్స్ యొక్క మ్యూజిక్ టీమ్ వాళ్ళు కూడా డే అండ్ నైట్ బాగా వర్క్ చేశారు. ఫస్ట్ ఆ 3 టీంలకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దాని తర్వాత ఈ సినిమా సక్సెస్ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సందీప్ గారు నా మీద నమ్మకంతో ఒక నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. సో సందీప్ గారు, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్? యా, హీ ఈజ్ వెరీ హ్యాపీ. సో అందరం కూడా ఎండ్ ఆఫ్ ద డే చాలా హ్యాపీగా ఉన్నాం. సో వెంటనే ఇమ్మీడియట్గా థియేటర్స్కి వెళ్ళండి, సినిమా చూడండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, దిల్ రాజు గారు ఈ సినిమా చూసి అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వాల సారథి స్టూడియోలో బయటకు వచ్చి ఒక మాట అన్నారు. నేను వెళ్ళలేదు, రాజాతో అన్నారు, చాలామంది అన్నారు, అందరూ గ్రూప్తో ఉంటారు. ఇది థియేటర్ మూవీ అయ్యా అన్నారు. అంటే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్లోనే చూడాలి. ఎందుకంటే అందరూ నవ్వుతుంటే వాళ్ళందరూ నవ్వులతో మనం కూడా నవ్వుతూ చూడాలి. క్లైమాక్స్కి రాబోయేసరికి సైలెంట్గా అందరూ ఎమోషనల్ అవుతుంటే వాళ్ళందరితో పాటు మనం కూడా ఎమోషనల్ అవ్వాలి. అది టార్గెట్. ఆయన అది ఫీల్ అయ్యారు కాబట్టి ఇట్ ఈస్ ప్యూర్లీ థియేట్రికల్ మూవీ అని ఒకే ఒక సెంటెన్స్ చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నిజంగా అది నిజం. ఈ సినిమా థియేటర్లోనే చూడండి, మీకు చాలా చాలా బాగా నచ్చుద్ది. ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది, 10 మందితో కూర్చొని నవ్వుతూ ఉంటాయి. సో కాబట్టి తమ్ముళ్ళు అందరూ వెంటనే బయలుదేరండి, సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. మీరు చేసిన ఎంజాయ్మెంట్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఎక్స్ప్రెస్ చేయండి. చేస్తే వాళ్ళు వస్తారు. మా చిన్నప్పుడు ఎవరో పోస్టర్ వేసేవారండి, నచ్చితే ఒక్కరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి అని. నవ్వితే ఒక్కరికి చెప్పండి, నవ్వకపోతే